క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు తన ప్రవక్తగా, తన శిష్యునిగా, తన అనుచరునిగా, తన సందేశాన్ని అందించేవానిగా, తన తరపున మాట్లాడి, తన నాలుకగా ప్రవర్తించి, తన ప్రజలను హెచ్చరించి సరిచేసేవానిగా పూర్వ నిబంధనలో యెషయా ప్రవక్తను, నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన శిష్యుడైనటువంటి పేతురును, అతని సోదరుడు ఆంద్రియాను, యాకోబు, యోహానులను పిలుచుకోవడాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పఠనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఆలకించాం. క్రీస్తు పూర్వం 742వ సంవత్సరం నుంచి 700వ సంవత్సరం వరకు యెషయా ప్రవక్త తన ప్రవచనాలని దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజల మధ్య ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే దేవునికి విరుద్ధంగా దబర దేవతలను కొలుస్తూ, పాపంలో మ్రగ్గుతూ, పాపానికి అలవాటు పడిన ఆ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలకు దేవుని సందేశాన్ని అందించడం ఎంత కష్టమో యెషయా ప్రవక్తకు తెలుసు. అయినప్పటికీ ఎప్పుడైతే దేవుడు అతన్ని పిలుచుకున్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి యెషయా ప్రవక్త తన అనుభవంలోనికి తెచ్చుకున్నాడో, అంత పవిత్రుడైన దేవునికి సేవ చేయడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ విధంగానే దేవుడు కూడా అతన్ని పవిత్రపరచి తన సేవలో వినియోగించుకున్నాడన్న విషయాన్ని మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. యెషయా ఎప్పటికప్పుడే దేవుడు ఎంత మహోన్నతుడో, ఎంత పవిత్రుడో తెలియచేస్తూ, మానవుడు ఎంత పాపాత్ముడో, నీచ స్వభావం కలవాడో తెలియజేస్తూ, అంతటి నీచ స్వభావం, పాపము కలిగినటువంటి మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో వ్యక్తం చేస్తూ, ఇదంతా దేవుని గొప్పతనమేనని, దేవుని ఉదార ప్రేమ గుణమని తెలియచేస్తూ, దేవుని మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. నేటి పట్టణంలో దేవుడు యెరూషలేము దేవాలయంలో సింహాసనాసీనుడై ఉండడం యెషయా ప్రవక్త దర్శించుకున్నాడు. తనకు కలిగినటువంటి ఈ దర్శనంలో దేవుడు తన మహిమతో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇది ఆ దేవుని యొక్క ఘనతను, గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంది. అలాంటి మహోన్నతుడు సింహాసనాసీనుడై ఉండగా దేవాలయము మొత్తము అతని వస్త్రము పరచబడి ఉంది. అనగా దేవాలయం అంతా కూడా దేవుని మహిమతో నిండి ఉంది. అలాంటి గొప్ప దర్శనంలో లెక్కకు మిక్కుటమైనటువంటి దేవదూతలు ఆరేసి రెక్కలు వేసుకుని ఎగురుతూ ఆయనను స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఇక్కడ దేవదూతలు ఆయన సన్నిధిలో ఉండడం ఆయన గొప్పతనాన్ని వెల్లడి చేస్తూ ఉంది. సాధారణంగా భూలోకములో గొప్ప రాజులు తమ వెంట గొప్ప పరివారాన్ని తీసుకుని వెళుతూ ఉంటారు, గొప్ప పరివారాన్ని కలిగి ఉంటారు. అదే రీతిలో దేవుడు తన పరివారంతో ఇదిగో ఈనాడు యెరూషలేము దేవాలయములో యెషయాకు దర్శనమిచ్చినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు ఆరేసి రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని వారు కనిపించారు. ఇది వారు దేవుని ఎడల వారు ప్రదర్శిస్తున్న గౌరవానికి, దేవుని ఎడల వారికున్న భయభక్తులకు నిదర్శనం. ఆయన సన్నిధిలో వాళ్ళు ఎంతో మేరమర్యాదలతో ప్రవర్తిస్తూ ఉండగా దేవుడు తన మహిమతో యెషయాకు దర్శనమిచ్చాడు. ఆ దేవదూతలు నిర్గమాకాండం 25వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాగ్దాత మందసము, ఆ నల్లతుమ్మ చెక్కతో చేసినటువంటి పెట్టె ఎదరు భాగంలో ఇరువైపులా 2 బంగారంతో చేయబడినటువంటి దేవదూతల యొక్క నమూనాలు చిత్రీకరించబడి ఉండాలి అని దేవుడు చెప్పినట్లుగా దేవుని సాన్నిధ్యం ఎప్పుడూ దేవదూతలతో ఉంటుందన్న విషయాన్ని యెషయా ప్రవక్త మనకి వెల్లడి చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అటు తరువాత ఆ దేవదూతలు ప్రభువుని పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అంటూ 3 సార్లు ఆయనను స్తుతిస్తూ, మహిమపరుస్తూ స్తోత్రగీతం పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దివ్య పూజలో కూడా మనము ఆ ప్రభువుని దేవదూతలు స్తుతించినటువంటి ఇదే కీర్తన ఆధారంగా చేసుకొని ఆ ప్రభుని స్తుతించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు ఆ ప్రభుని పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని ఆ దేవదూతలు స్తుతించడం ద్వారా
అతని పావిత్ర్యాన్ని, అతని మహాత్మ్యాన్ని, అతని గొప్పతనాన్ని వారు వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఈ దర్శనాన్ని చూచాడో వెంటనే అతడు తాను ఘోరమైన పాపి అని గుర్తించాడు. ఇలాంటి ఘోరమైన పాపిని, ఎంత పవిత్రుడు మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో నేను నిలబడడానికి నేను అర్హుణ్ణి కాదు. అంతేకాదు యూదులు నమ్మినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ, అంత పవిత్రుణ్ణి నా నేత్రాలతో, ఈ పాపపు నేత్రాలతో చూచాను, కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతాను అని యెషయా ప్రవక్త తనకు తానే చెప్పుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులు చాలా గట్టిగా నమ్మేవారు. పరమ పవిత్రుడు, శక్తిమంతుడు, మహోన్నతుడైన దేవుని ముందు మానవుడు నిలబడలేడని, ఆయన్ను దర్శించడం మానవునికి అసాధ్యమని, ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి దర్శించినట్లయితే ఖచ్చితంగా వారు చనిపోతారని వారు గట్టిగా చెప్పుకునేవాళ్ళు. ఈనాడు యెషయా ఇదే సాంప్రదాయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని యెషయా ప్రవక్త దర్శించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మనం చూడడం అసాధ్యం. కానీ ఈనాడు యెషయా ప్రవక్త దేవుణ్ణి చూచాను అన్నాడు. అనగా దేవుడు యెషయాకు కనబడే రీతిలో ఏదో ఒక రూపంలో అతనికి అక్కడ దర్శనమిచ్చాడని, ఆ దర్శనమిచ్చిన ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి అతడు గ్రహించాడని, తాను స్వయంగా దేవుని ఉనికిని అర్థం చేసుకున్నాడని ఇక్కడ దీని భావం. ఈ దర్శనం తరువాత దేవుడు యెషయా ప్రవక్తను తన ప్రవక్తగా ఎన్నుకుంటూ అగ్నిని తీసుకుని వచ్చి దేవదూత ద్వారా అతని నోటిలో అగ్నిని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అగ్ని దేవుని ఉనికికి గుర్తు. సీనాయి పర్వతం మీద మనం చూసినప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు పొగమంచుగాను అగ్నిగాను అక్కడ కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేకు దేవుడు మండుచున్న పొదలో కనిపించాడు. అబ్రహాముతో దేవుడు ఒడంబడిక చేసుకున్న సమయంలో ఆది కాండంలో దేవుడు అగ్నివలే ఖండించబడినటువంటి ఆ జంతువుల మధ్యగా నడిచి వెళ్ళాడు. కాబట్టి ఈనాడు ఇక్కడ ఈ మండుచున్నటువంటి ఆ కణికను, ఆ అగ్నిని తీసుకుని వచ్చి యెషయా ప్రవక్త నాలుక మీద ఉంచడం ద్వారా దేవుడు యెషయాను పవిత్రపరిచాడని, తనను పవిత్రపరుచుకొని ప్రవక్తగా ఎన్నుకున్నాడని, ఇక యెషయా ప్రవక్త దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవునికి నాలుకగా పనిచేస్తూ దేవుని ఎన్నుకున్న ప్రజలకు దేవుని సందేశాన్ని అందించేటటువంటి ప్రవక్త అవుతున్నాడన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. అక్కడ పొగమంచు కనిపించింది. అక్కడ కనిపించిన పొగ దేవుని ఉనికికి, ఆయన సాన్నిధ్యానికి గుర్తుగా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే యెషయా ప్రవక్త పవిత్రపరచబడ్డాడో, దేవుని ఉనికి చేత అతడు ఉత్తేజితమయ్యాడో, తానే స్వయంగా ఇక ముందుకు వచ్చి స్వచ్ఛందంగా దేవునితో, అయ్యా నేను నీ సేవ చేయడానికి, నీ ప్రవక్తగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని దేవునికి మాట ఇస్తూ ఉన్నాడు. దేవుడు నేను ఎవరిని పంపించాలి అని అడిగినప్పుడు, నేను సంసిద్ధంగా ఉన్నాను, నీ ప్రవక్తగా నీ సందేశాన్ని అందించి నీ తరపున పనిచేయడానికి నేను సంసిద్ధుడను అని యెషయా ప్రవక్త పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు యెషయా ప్రవక్తను తన దర్శనం ద్వారా పిలుచుకొని, తానే స్వయంగా అతన్ని శుద్ధిని చేసుకొని ఉత్తేజపరచి అతన్ని తన సేవకు ప్రవక్తగా ఎన్నుకొని అభిషేకించుకొని పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులను ఎన్నుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు, నేడు లూకా శుభవార్త చూసినప్పుడు యేసుక్రీస్తు మొదటిగా తన శిష్యులుగా ఉండడానికి నలుగురిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పేతురు, అతని సోదరుడు ఆంద్రెయ, తరువాత సోదరులైనటువంటి యాకోబు, యోహానులను యేసుక్రీస్తు తన శిష్యులుగా ఉండడానికి పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి వీరు జాలరులు. నిత్యము రాత్రిపూట వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నించి దొరికిన చేపలతో జీవనాధారాన్ని పొందేటటువంటి జాలరులు. అలాంటి జాలరులను ప్రభు ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. పేతురు పడవని ఎక్కి తన దగ్గరకు వచ్చినటువంటి అశేషమైన జనంతో దేవుని సందేశాన్ని మాట్లాడుతూ వారిని దేవునిలో బలపరిచాడు క్రీస్తు.
తన బోధన ముగించిన తరువాత యేసుక్రీస్తు పేతురు పడవను దిగి పేతురుతో నీవు వలవేసి చేపలను పట్టమని చెబుతూ ఉన్నాడు. ఇంకా లోతుగా వెళ్ళి నీవు వలవేయవలసిందిగా యేసుక్రీస్తు పేతురుతో చెబుతూ ఉన్నాడు. పేతురు, అయ్యా మేము రాత్రంతా చేపలు పట్టాం, మాకేమీ దొరకలేదు. నిజానికి చేపలు పట్టేది రాత్రిపూటే, అలాంటి రాత్రిపూట మాకేమీ దొరకలేదు. ఇక పగలు ఏమాత్రం మాకు చేపలు దొరుకుతాయి, నీవే చెప్పు. పగలు చేపలు దొరకవు కదా, మరి అలాంటి సందర్భంలో మేము ఏ విధంగా ఇంకా లోతుకు వెళ్ళి వలలు వేసి చేపలు పట్టగలము? అసలు పగటిపూట వల వేసి చేపలు పట్టడం ఎవరూ చెయ్యని పని, నీవు మమ్మల్ని చేయమంటున్నావు, ఇది ఎలా సమంజసము అని చెప్పి పేతురు అడిగి ఉండాలి. కానీ పేతురు ఆ విధంగా ప్రభువుని అడగలేదు. ప్రభు మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకముతో, అతని మీద గౌరవంతో ఈనాడు పేతురు ప్రభు కోరినట్లుగానే ఇంకా లోతుకు వెళ్ళి వల వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని మనము అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే మనము పైన ప్రభు గురించి వింటూ పైన ప్రభు శిష్యులమని చెప్పుకుంటూ బ్రతికితే చాలదు. మనం ఇంకా లోతుగా ప్రభువుని అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ప్రభువుని మరింతగా మనం రుచి చూడాలి. మరింతగా ప్రభువుని మన జీవితంలోనికి గాఢంగా ఆహ్వానించాలి. మనము గట్టిగా ప్రభు కోసం బ్రతికే వారిమై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రభువుని మరింతగా మనం అవగాహనలోనికి తెచ్చుకుంటా మన జీవితాన్ని మరింతగా క్రీస్తుతో ముడివేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకోగలుగుతా. ఈనాడు పేతురు వల వేశాడు. అద్భుతమైన రీతిలో ప్రభు మాటను విధేయించినందుకు వల పిగులునంతగా చేపలు పడ్డాయి. వెంటనే వారు ఇరుపక్షాల తమకు తెలిసిన స్నేహితులను కూడా పిలిచి ఆ బరువైనటువంటి చేపలతో నిండిపోయినటువంటి వలలను ఒడ్డునకు లాగారు. వారు ఆ చేపలను పడవలో వేసుకుంటే పడవలు మునిగిపోతాయా అన్నంతగా వారికి చేపలు దొరికాయి. ఈ అద్భుతం పేతురుని ఎంతగానో మార్చివేసింది. పేతురికి విషయం అర్థమయ్యింది. ఈ అద్భుతం ద్వారా తాను ఎంత అపవిత్రుడో పేతురు గ్రహించాడు. అంతేకాదు, ఈ అద్భుతం ద్వారా తనను లోతుకు వెళ్ళి వలవేయమని అసాధ్యమనుకున్న ఆ సమయంలో గొప్ప చేపలను పట్టగలిగినటువంటి రీతిలో ఈ అద్భుతాన్ని చేసిన ఆ ప్రభు, ఆ యేసుక్రీస్తు ఎవరు అన్న విషయం కూడా పేతురికి మరింతగా అర్థమైంది. పేతురు వెంటనే, ప్రభు నేను పాపాత్ముడను, ఇంత పవిత్రుడవు, ఇంత శక్తిమంతుడవు, ఇంత మహోన్నతుడవు, రక్షకుడవు, దైవ కుమారుడవు, మా అందరి మెస్సయ్యవు అయిన మహోన్నతుడవైన నీ సన్నిధిలో కనీసం నిలబడడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, నన్ను వదిలి వెళ్ళిపోమని పేతురు ప్రభువుని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం యేసుక్రీస్తుని యొక్క శక్తిని, మహాత్మ్యాన్ని, పావిత్ర్యాన్ని పేతురుకు తెలిసేలా చేసింది. పేతురు తాను ఎంత చిన్నవాడో గ్రహించాడు. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో తానెంత ఘోరమైన పాపియో గ్రహించాడు. అందుకే ఇంత పాపాత్ముడనైన నేను దేవుని సన్నిధిలో నిలబడలేను, ఆయనను ఈ పాపపు నేత్రాలతో చూచాను, ఖచ్చితంగా చచ్చిపోతానని యెషయా భయపడినట్లే ఇక్కడ పేతురు కూడా భయపడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి పాపాత్ముడైన పేతురుని ప్రభు ఈనాడు తన సేవకుడిగా, తన శిష్యునిగా, తన తరపున తన సందేశాన్ని, తన రక్షణానుగ్రహాలను ఈ లోకానికి అందించే గొప్ప నాయకునిగా ఆయన ఎన్నుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక నుండి మీరు పట్టేది చేపలు కాదు, మనుషులను పడతారు. నేను స్థాపించే దైవరాజ్యానికి మనుషులను, పౌరులను తీసుకొని వచ్చి ఆ దైవరాజ్యాన్ని నింపుతారు. దేవుని రాజ్యపు విలువలతో ప్రజలను బ్రతకమని చెప్పి వారిని ప్రోత్సహించి అనేకులను నా రాజ్యానికి, నా దగ్గరకు తీసుకొని వచ్చి నా ఎడల వారి విశ్వాసాన్ని బలపరిచి తద్వారా వారి జీవితాలను ధన్యం చేసే గొప్ప ప్రవక్తలుగా, గొప్ప శిష్యులుగా, గొప్ప అపోస్తలులుగా నేను మిమ్మల్ని ఎన్నుకుంటున్నానని ప్రభు ఈనాడు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఈనాడు పేతురుని పిలుచుకుంటూ ఉన్నాడు. అదే రీతిలో పేతురు సోదరుడైన ఆంద్రియాను, యాకోబు, యోహానులను కూడా పిలుచుకుంటూ ఉన్నాడు. చేపలు పడుతున్న వారిని ఈనాడు మనుషులను పట్టువారిగా, దైవరాజ్యానికి, దేవుని సన్నిధికి మానవాళిని నడిపించే వ్యక్తులుగా వారిని పని చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా యేసుక్రీస్తును మనం గ్రహించాలి.
ఆయన మన అనుదిన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును మనం అర్థం చేసుకోవాలి, ప్రతి అద్భుతాన్ని మనం గ్రహించుకోవాలి. తద్వారా యేసుక్రీస్తుని మరింత గాఢంగా మనం రుచి చూడాలి, గాఢంగా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న క్రీస్తుకు మన జీవితాలను అర్పించుకొని, అంకితం చేసుకొని, మన జీవితాలను ఆయన వాక్యానుగుణంగా నడిపించుకొని మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలి. ఈనాడు క్రీస్తు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులను పిలిచినట్లు నేడు మనల్ని కూడా ప్రభు జ్ఞానస్నానం ద్వారా తన శిష్యులుగా మార్చుకున్నాడు. నిత్యము ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. మనం ఆయన స్వరాన్ని ఆలకించి, ఆయన పావిత్ర్యాన్ని, మహాత్మ్యాన్ని గుర్తించి, మనం ఎంత పాపులమో అర్థం చేసుకొని, ఆయన మహాపవిత్రుడు కాబట్టి ఆ పవిత్రుని అనుసరించడం కోసం మనం కూడా ఆయన వాక్యానుగుణంగా జీవించి మన జీవితాలను పవిత్రపరచుకొని, ధన్యం చేసుకొని, ఆ పవిత్రుణ్ణి మన జీవితంలో రుచి చూచి మన జీవితాలను మరింతగా దేవునికి ఆమోదయోగ్యమైనవిగా మార్చుకోవాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఆ విధంగా క్రీస్తుని మరింత గాఢంగా అనుసరించి, ఆయనను అనుభవంలోనికి తెచ్చుకొని, ఆయనను జీవితంలో ఆలకించి పాటించి మన జీవితాలు ధన్యం చేసుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ఆ ప్రభుని వేడదాం. ఆ చల్లని ప్రభువు, ఆ కారుణ్యమూర్తి యేసుక్రీస్తు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.